బయటకు వస్తుందండి. ఇప్పుడు నీ డౌట్స్ క్లియర్ చేయాలా, వాళ్ళని బయటకు తీసుకురావాలా? డోర్ ఓపెన్ చరణ్ 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 డోర్ ఓపెన్ చేయి. చరణ్ అక్షిత లోపల ఉండిపోయారు అత్తయ్య. అక్షిత కూడానా? అక్షిత అన్నయ్యతో గదిలోకి ఎందుకు వెళ్ళింది? వెళ్ళాలని వెళ్ళలేదురా, కాలు జారి స్లిప్ అయ్యి లోపలికి వెళ్ళారు, డోర్ క్లోజ్ అయిపోయింది. సర్లేలే, దానికంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? వస్తారులే స్థిమితంగా. స్థిమితంగా రావడం కాదురా, పోతారు. లోపలంతా పొగుంది. పొగేంటి? అరే, అర్జెంట్ గా కార్పెంటర్ ఫోన్ చేసి రమ్మని చెప్పరా. చరణ్ చరణ్ నీకేం భయం లేదురా? కాస్త ఓపిక పట్టు నాన్న. రూమ్ నిండా పొగ, డోర్ లాక్ అయిపోయిందా అంటే నన్ను ఇరికించడానికి వీళ్ళేదో ప్లాన్ చేసి డౌట్ అని చెప్పి నన్ను ఈ గదిలోకి వెళ్ళేలా చేయాలనుకున్నారు. ఎవరు తీసిన కోతలో వాళ్ళే పడ్డారు. గుండు గుండు ఏం చేస్తున్నావు? వంటకి కూరగాయలు కట్ చేస్తున్నాను. అదేంటి, కూరగాయలు పక్కన పెట్టేసి వేస్టేజ్తో వంట చేద్దాం అనుకుంటున్నావా? ఏమైంది గుండమ్మా, ఎందుకంత పరిధ్యానంగా ఉన్నావు? ఏం లేదండి, ఆ డిఎన్ఏ రిపోర్టు కరెక్టేనంటారా? అలా అంటావేంటి? ఎందుకో ఏదో తేడా జరిగిందనిపిస్తుందండి. పల్లవి నా కూతురి అనిపిస్తుందండి. అమ్మా గుండమ్మా, ఆ డిఎన్ఏ రిపోర్టు తెచ్చిన ఆయన ల్యాబ్ మీద ఆయన మీద నమ్మకం ఉండబట్టే కదమ్మా రిపోర్టు కావాలని వాళ్ళని అప్రోచ్ అయింది. దాన్నే నువ్వు నమ్మకపోతే ఎలాగమ్మా? కాదు మావయ్య, నాకెందుకో ఏదో తేడా జరిగింది అనిపిస్తోంది. ఇప్పటికీ నా మనసు పల్లవియే నా కూతురు అంటోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. పోనీ ఇంకొక చోట ఎక్కడైనా టెస్ట్ చేయిద్దామా? అక్కడ కూడా ఇదే రిపోర్ట్ వస్తే? రాదండి, ఈసారి ఖచ్చితంగా రిపోర్ట్ పాజిటివే వస్తుంది. వద్దు గుండమ్మా, ఒక్కసారి పల్లవికి తెలియకుండా తన దగ్గర శాంపుల్స్ తీసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు అది వద్దు. మరి ఎలాగండి? నా కూతురు అని ఎలా తెలుస్తుంది? యావజ్జీవ శిక్ష కూడా 14 సంవత్సరాలు వేస్తారు కదండి. 22 సంవత్సరాలుగా నేను ఈ నరకాన్ని అనుభవిస్తున్నాను. నాకు మాత్రం బాధ లేదా? ఖచ్చితంగా మన కూతురు మన దగ్గరికి వస్తుంది గుండమ్మ. ఎప్పుడొస్తుందండి? ఎలా వస్తుంది? ఎవరి ద్వారా తెలుస్తుంది? పోనీ ఒక పని చేద్దాంరా, సిటీలో ఉన్న ఓటర్ లిస్ట్ తెప్పించుకొని అందులో 22 సంవత్సరాల వయసున్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, ఎప్పుడు పుట్టారు ఏంటి అనేది. అందులో ఆ ఏజ్లో ఉన్న ఆడపిల్లలందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళకి పుట్టిన బిడ్డలేనా, లేకపోతే ఎవరైనా ఇస్తే పెంచుకున్నారా, లేక ఎక్కడైనా దొరికారా అని ఆ వివరాలన్నీ కనుక్కుంటే అలా ఫిల్టర్ చేసుకుంటూ వస్తే దొరికే అవకాశాలుంటాయి కదా. ఏమండి, మామయ్య గారు చెప్పిన ఆలోచన బాగుందండి. అలా ప్రయత్నం చేద్దామా? చరణ్, అసలు గదిలో పొగుండడం ఏంటి? ఏం చేశారు? మేమేం చేస్తాం అత్తయ్య? అందరికీ అన్నీ తెలుసు. నన్ను ఇబ్బంది పెట్టాలని ఏదో ప్లాన్ చేశారు, వాళ్ళు ఇరుక్కున్నారు. నిన్ను ఇబ్బంది పెట్టాలనా? మమ్మీ హెల్ప్! చెట్టి
అక్షిత ఇబ్బంది పడుతుంది, నేను తట్టుకోలేను. మావయ్య అక్షిత ఆంటీయే కాదు పెద్ద మావయ్య కూడా ఉన్నాడు. ఏ వాడి విషయం పక్కన పెట్టరా. అక్షిత ఇబ్బంది పడకూడదు అంతే. నేను రక్షిస్తాను. అమ్మ పల్లవి, ఏదో ఒకటి చేసి తలుపు తీయమ్మా. అది నీ వల్లే అవుతుంది. నేనెందుకు తీయాలి బామ్మగారు? నన్ను ఇరికించాలని చూశారు కదా. నా మనవడు అలాంటి వాడు కాదమ్మా. ఆ పక్కనుందే వాడినలా చెడగొట్టుంటుంది. ప్లీజ్ అమ్మా, నా మనవడు కోసం నా మొహం చూసి వాడిని విడిపించమ్మా. చంటి, కొంచెం ఆగు. ఇదేంటి పొగొస్తుంది, మనుషులేరి? అమ్మ దయ్యాలు, అమ్మ దయ్యాలు, అమ్మ దయ్యాలు, అమ్మ దయ్యాలు, అరే అమ్మ దయ్యాలు. దెయ్యాలు కాదురా, మీ మావయ్య అక్షిత ఆంటీరా. మావయ్య అసలు పోలికలే లేవేంటి? అక్షిత నువ్వేనా? ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడ్డమంటే ఇదే. నన్ను ఇరికించాలని చూసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. ఇప్పుడు మీరే ఇబ్బంది పడ్డారు, చూసారా? మేం ఇరికించాలని చూడటం ఏంటి? బుకాయించకు. మీరిద్దరూ కలిసి ఏదో చేద్దాం అనుకున్నారు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. మీ ఇద్దరికి ఒకే డౌట్ రావడం ఏంటా అని. ఈ గదిలోకి రా, వచ్చి డౌట్ క్లియర్ చేయని చెప్పి ఈ గది వరకు తీసుకొచ్చారా? పొరపాటున నేనేమో కాల్ స్లిప్ అయి పడ్డాను, మీరే వెళ్ళి లోపల పడ్డారు. కాబట్టే మీ బండారం బయట పడింది. అయినా పల్లవిని ఇబ్బంది పెట్టాలని చూడవేంట్రా? బుద్ధి లేదా? ఒకప్పుడు మీరు అనుకున్నట్టే బుద్ధిమంతుడు బామ్మగారు. ఇదిగో ఇలాంటోళ్ళతో చేరే ఇలా తయారవుతున్నాడు. ఇంకెప్పుడు నా విషయంలో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. బామ్మగారు చెప్పారు కాబట్టి నేను తలుపులు తీశాను. లేకపోతే మీ అమ్మగారు చెప్పినట్టు కార్పెంటర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీ బాడీలు వచ్చేవి. ముందు మీరు వెళ్ళి ముఖాలు కడుక్కుని రండి. అక్షిత అంతా ఓకే కదా? నీకేం ప్రాబ్లం లేదు కదా? చర్మం అంతా కొంచెం మండుతున్నట్టుంది చంటి. నాకు కూడా అలాగే ఉందిరా. ఏహే, నిన్నెవడు అడిగాడు? నువ్వు గమ్మునుండు. అక్షిత, ఓ పని చేస్తే హాస్పిటల్కి వెళ్దామా? ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది కదా. వరేయ్, వాడిని వదిలేసి అక్షితకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? అంటే అక్షిత మన గెస్ట్ కదా, అందుకే అడుగుతున్నాను. అక్షిత, హాస్పిటల్కి వెళ్దామా? నేను తీసుకెళ్ళనా? రా వెళ్దాం. వదిలే చంటి, నేను వెళ్తాను. చిన్నమావి ఏంటి పెద్దమావి విషయం పట్టించుకోకుండా అక్షిత అంటే విషయం పట్టించుకుంటున్నాడు? అబ్బా, త్వరతో చేస్తుందబ్బా. అబ్బా బేబీ, బా, హాస్పిటల్కి వెళ్ళొచ్చినా ఇంకా ఈ దురద మంట మాత్రం తగ్గట్లేదు మమ్మీ. ఏం చెయ్యాలి? ఒక పని చేయవే, మేడెక్కి కిందకి దూకే. మమ్మీ, లేకపోతే ఆ పల్లవిని దెబ్బ కొట్టాలని చూసినప్పుడు అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు? మేమేమీ అజాగ్రత్తగా ఏమీ లేం మమ్మీ. పక్క ప్లాన్డ్ గానే ఉన్నాం. ఆంటీ కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకున్నాం, చూస్తాము అనుకున్నాం. కరెక్ట్ గా ప్లాన్ వర్కౌట్ అయ్యే టైంకి ఏం జరిగిందో, కాలు ఎందుకు జరిగిందో తెలియలేదు మమ్మీ. స్లిప్ అయ్యాము,
దాంతో పల్లవి సేఫ్ అయింది, మేం లాక్ అయ్యాము. కట్ చేస్తే నీ పరిస్థితి ఇలా అయింది. మమ్మీ కొంచెం ఏదైనా క్రీమ్ ఉంటే చూడు మమ్మీ, కోక్కోలేక చేస్తున్నాను. సరే ఉండు చూస్తాను. ఇదిగో. ఎవరు బేబీ ఫోను? చరణా? కాదు, చంటి. చంటియా? చరణ్ తమ్ముడు. హలో చంటి. అక్షిత హాస్పిటల్కి వెళ్ళావా? ఆ వెళ్ళాను. ఇప్పుడు ఎలా ఉంది? ఆ అంతా ఓకే, కాకపోతే కొంచెం చర్మం మండుతుంది. మండుతుందా? అక్షిత మండుతుంది కదా అని చెప్పేసి నువ్వు గోకేవనుకో, హంసలా ఉండే నీ మోహం గజ్జి కుక్కలా తయారైపోతుంది. పోనీ నన్ను రమ్మంటావా? వేరే స్కిన్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. వద్దులే చంటి, నేను వెళ్ళాను కదా, నీకెందుకు శ్రమ. అక్షిత ఎంత మాట అన్నావు? నువ్వెవరు? ఆ? నా లవ్వరు, మా గెస్ట్వి. నువ్వు హ్యాపీగా ఉండేలా చూసుకోవడం నా బేసిక్ ధర్మం. నేనేదో ఇబ్బంది పడతానని నువ్వెప్పుడు మోమాట పడకు. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ సెంటర్, నీకోసం నేను ఎక్కడికైనా వస్తాను. నువ్వేం చెప్పినా చేస్తాను. ఆహా, చాలా థ్యాంక్స్ చంటి. నేను నీకు కాకుండా ఇంకెవరికి చెప్పుకుంటాను చెప్పు. ఓకే ఉంటాను చంటి, బాయ్ బాయ్. మనవడా, ఏరా మనవడా, ఏంటి ఎక్కడికైనా వస్తాను, ఎంత దూరమైనా వస్తాను అని భారీ భారీ డైలాగులు చెప్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో? అంటే నువ్వు లవ్ చేసిన అమ్మాయితో అన్నమాట. అవును బామ్మ. ఒరే, ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పరా. చెప్పాను కదా బామ్మ, ఇప్పుడిప్పుడే ఆ అమ్మాయి మనసులో నాకు స్థానం దొరుకుతుంది. ఆ విషయం నాకు క్లారిటీగా అర్థమవుతుంది. పూర్తి క్లారిటీ వచ్చాక ఖచ్చితంగా నీకే పరిచయం చేస్తాను. ఇంతకీ ఎవరా అమ్మాయి? బేబీ, నీ విషయంలో చరణ్ ఎగ్జైట్ అయ్యాడంటే ఒక అర్థం ఉంది. ఈ చంటి ఎందుకు అంత ఎగ్జైట్ అయిపోతున్నాడు? మమ్మీ, చంటిని తప్పుగా అనుకోవద్దు. నేనెవరో తెలియకుండానే నాకు 2-3 సార్లు చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు నేను ఆంటీకి బాగా తెలుసు, అలాగే చరణ్కి క్లాస్మేట్ అని తెలిసింది కదా, అందుకే వాళ్ళ అన్నయ్య మీద ఉన్న రెస్పెక్ట్ నాకు కూడా ఇస్తున్నాడు. నీకు ఇంకో విషయం తెలుసా? అసలు చరణ్ నా పట్ల చూపించే కేరింగ్ కి, చంటి నా పట్ల చూపించే కేరింగ్ కి, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే అసలు చరణ్ కంటే చంటియే చాలా బెటర్ ఏమో అనిపిస్తుంది మమ్మీ. చంటిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటానేమో అనిపిస్తుంది. నోర్మి బేబీ, ఏ టైంలో పడితే ఆ టైంలో ఎలా పడితే అలా మాట్లాడికే. పైన తదాస్తు దేవతలుంటారు. నువ్వన్న టైంలో వాళ్ళు తదాస్తు అన్నారనుకో, ఆ చంటియే నీ మొగుడైపోతాడు. నేనేదో క్యాజువల్ గా అన్నాను. సర్లే, ఇదిగో, ఆ చంటితో కొంచెం క్లోజ్ గా ఉండటం కూడా చాలా మంచిదేలే. ఎందుకంటే రేపు పెళ్లి చేసుకొని ఆ ఇంటి కోడలుగా వెళ్లాల్సిందానివి కదా. ఆ ఇంట్లో చరణ్ సుమలతలకే కాదు, అసలే ఆ బామ్మకి నువ్వంటే కొంచెం నెగటివ్ ఫీలింగ్ ఉంది కదా. అవును. ఆ చంటిని కూడా నీ వైపుకి తిప్పేసుకున్నావనుకో, ఆ బామ్మ ఒక్కతే నిన్ను అపోజ్ చేసినా పెద్ద కష్టమేవీ ఉండదు. అవును మమ్మీ, నేను కూడా తనతో అంత చనువుగా ఉండడానికి కారణం అదే. గుడ్ బేబీ, వెరీ గుడ్. మన పల్లవి స్టూడెంట్ యూనియన్ లీడర్ అవ్వగానే అసెంబ్లీ ఏర్పాటు చేసిందే. అవును, తన ఈరోజు యూనియన్ లీడర్ అయ్యింది ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి, ఈ కాలేజీకి మంచి పేరు తీసుకురావడానికి. అయితే ఏదో మంచి నిర్ణయమే తీసుకుని ఉంటుంది, అందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుంది. పదండి వెళ్దాం. యూనియన్ లీడర్ గారు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారంట. నువ్వు ఓడిపోవడం వల్లే అది యూనియన్ లీడర్ అయ్యింది.
ఇప్పుడు అదంతా గుర్తు చేయడం అవసరమా? మా మీద కోపడతావేంటి? మరి లేకపోతే ఏంటే? సర్లేవే, ముందు తనేం చెప్తుందో విందాం పదా. డియర్ ఫ్రెండ్స్, మనందరి కోసం మనం నిర్ణయించుకున్న స్టూడెంట్స్ యూనియన్ జరుపుకుంటున్న మొదటి మీటింగ్ ఇది. ఏంటి కొత్తగా ఏమైనా తీర్మానాలు చేస్తున్నావా? యాజమాన్యం మీద యుద్ధం ఏమైనా ప్రకటించబోతున్నావా? చూడండి, యాజమాన్యం అంటే శత్రువు కాదు. యాజమాన్యం అమ్మ అయితే స్టూడెంట్స్ అందరూ పిల్లలు. పిల్లలు తప్పు చేస్తే దండించే హక్కు అమ్మకున్నట్టే, అమ్మ తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇది తప్పు అని చెప్పే హక్కు బాధ్యత పిల్లలికి కూడా ఉంటుంది. మొన్న మనం చేసింది కూడా అదే. మేడం చెప్పింది కరెక్టే. యాజమాన్యాన్ని ఎప్పుడూ శత్రువులా చూడాల్సిన అవసరం లేదు. మనమందరం బాగా చదువుకొని మన కన్న వాళ్ళ ఆశల్ని నిజం చేయాలి. అలాగే 10 మందికి కూడా ఉపయోగపడేలా ఉండాలి. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటో నువ్వు తీసుకున్న అంత గొప్ప నిర్ణయం? స్టూడెంట్గా మన కన్న వాళ్ళ ఆశల్ని నెరవేర్చడం మన బాధ్యత. అలాగే పౌరులుగా చుట్టూ ఉన్న సొసైటీని ఎడ్యుకేట్ చేయడం, వీలైనంత వరకు వాళ్ళకి సర్వీస్ చేయడం కూడా మన బాధ్యతే. దానిలో భాగంగా ఎన్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాను. దగ్గరలో ఏదైనా గ్రామాన్ని ఎంచుకొని అక్కడ వాళ్ళ స్థితిగతుల్ని, పరిస్థితుల్ని చూసి చెయ్యాల్సిన మార్పుల్ని చేసి వాళ్ళకి సర్వీస్ చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడమే ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే చదువులు మానేసి రూరల్ ఏరియాల్లోకి వెళ్ళి సర్వీస్ చెయ్యాలా? దానికి ప్రభుత్వం ఉంది కదా. ప్రభుత్వం వేరు, మనం వేరు కాదు. జనాలందరూ కలిస్తేనే ప్రభుత్వం. మంచి పని కోసం ప్రజలంతా ముందుకడిగేస్తే తర్వాత అడుగులకి బాటలు వేసి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఈ కార్యక్రమం మీద మీ నిర్ణయం ఏంటో చెప్పండి. వస్తాం. మా అందరి సపోర్టు నీకుంటుంది. పల్లవి, మా సపోర్ట్ కూడా మీకుంటుంది. ఏం జరుగుతోంది ఇక్కడ? ఎందుకు ఈ మీటింగ్? ఎన్ఎస్ఎస్ క్యాంప్ అంట ఆంటీ. దగ్గరలో ఉన్న పల్లెటూరుకి వెళ్ళి వాళ్ళందరికీ సర్వీస్ చేయాలంట. అది మన యూనియన్ లీడర్ గారు తీసుకున్న నిర్ణయం. ఓ, మంచి నిర్ణయమే. ఇలాంటివి చేస్తే స్టూడెంట్స్కి, మన కాలేజీకి మంచి పేరు వస్తుంది మేడం. ఈ కార్యక్రమానికి మన యాజమాన్యం కూడా సహకరిస్తారని మేమందరం అనుకున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆవిడ ఎలా అపోజ్ చేస్తారు ఏంటి మేడం? ఈ నిర్ణయాన్ని నేను కాదంటే వీళ్ళందరి దృష్టిలో మళ్ళీ బ్యాడ్ అవుతాను. పల్లవి యూనియన్ లీడర్ అవ్వడమే నాకు ఇష్టం లేదంటే తీసుకున్న నిర్ణయాన్ని నేనే సపోర్ట్ చేయాల్సిన కర్మ పట్టింది. దీనికి మీ సహాయ సహకారాలు కావాలి మేడం. మీరు పర్మిషన్ ఇస్తేనే మా స్టూడెంట్స్ అందరూ వెళ్ళి ఆ క్యాంపుని పూర్తి చేసొస్తాం. చెప్పండి మేడం. ఒక మంచి పని చేస్తాము అంటే దానికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇంతకీ మీరు వెళ్తున్న విలేజ్ పేరేంటి? చింతకమ్ము దిన్నే. మన టీచర్ ఆధ్వర్యంలోనే ఈ క్యాంపు జరుగుతుంది. ఏంటంటే మీరు కూడా ఆ పల్లవి తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. మరేం చేయమంటావు? పల్లవి నిర్ణయంతో నేను ఏకీభవించట్లేదు. స్టూడెంట్స్ ఎవరు ఈ కాలేజ్ నుంచి క్యాంపులకి అది వెళ్ళడానికి నేను పర్మిషన్ ఇవ్వట్లేదని మీరు చెప్పొచ్చు కదా ఆంటీ. చెప్తే ఏమవుతుంది? చెప్తే మీ మాట కదని స్టూడెంట్స్ అంతా. ఆగిపోయావే? చెప్పు. నేను ఈ ప్రోగ్రాంని అపోజ్ చేస్తే స్టూడెంట్స్ అందరూ నా మాటకు విలువిచ్చి ఆగిపోతారా? ఆ పల్లవికి సపోర్ట్ చేసి క్యాంపుకు వెళ్తారా? మేడం, పల్లవి మాటే వింటారు మేడం. అర్థమైందిగా? నేను ఆ నిర్ణయానికి ఒప్పుకుంది, తగ్గింది ఆ పల్లవి నా మీద మరోసారి గెలవకూడదని.
స్టూడెంట్స్ యూనియన్ లీడర్ విషయంలో నీ మీదున్న నమ్మకంతో అందర్నీ ఎదిరించి నేనొక నిర్ణయం తీసుకున్నాను. రిజల్ట్ ఏమైంది? పల్లవి అంటే నాకు నచ్చదా ఆంటీ? ఆ గుండమ్మ కానీ అది కానీ ఈ కాలేజీలో ఉండకూడదు. కానీ దానికైతే ఒక అవకాశం రావాలి కదా. వచ్చే వరకు మనం ఎదురు చూడాలి. అవకాశం వచ్చిందా ఆంటీ? ఏంటది? ఎన్ఎస్ఎస్ క్యాంప్ అని చెప్పి స్టూడెంట్స్ అందరినీ తనే ముందుండి బయటికి తీసుకెళ్తుంది కదా. అక్కడే ఆ పల్లవికి తగిన బుద్ధి చెప్తాను. మమ్మీ, ఏంటి నాన్నా? పల్లవి తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు అపోజ్ చేస్తావు అనుకున్నాను. నువ్వు కూడా సపోర్ట్ చేయడం చాలా మంచిదైంది. స్టూడెంట్స్ అందరూ కూడా నీ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు. మంచి పనికి నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తాను చరణ్. నేనేంటి, నా మనస్తత్వం ఏంటనేది కొంతమందికి చాలా తొందరగా అర్థమవుతుంది. కొందరికి అర్థం అవడానికి కొంచెం ఆలస్యం అవుతుందంతే. ఓకే మమ్మీ, రేపే అందరం కలిసి క్యాంప్కి వెళ్తున్నాం. ఓకే నాన్నా. అక్షిత, నువ్వు ఆ పల్లవిని ఏమైనా చెయ్యి. ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం చరణ్కి తెలియకూడదు. ఎందుకంటే చరణ్కి పల్లవి అంటే కోపమే, కానీ ద్వేషమైతే లేదు. మనలాగా పగ అయితే అస్సలు లేదు. మంచి ఎవరు చేసినా మంచి అనే వాడి సిద్ధాంతం. నాకు నచ్చనిది మంచైనా ఒప్పుకోనిదే మన సిద్ధాంతం. ఓకే ఆంటీ, నేను చూసుకుంటాను.